everyone, welcome to my channel Sharon Studies and this is me your Sharon ma'am. మన ఛానల్లో ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్ కి సంబంధించి 6th నుంచి 10th క్లాసెస్ వరకు అన్ని లెసన్స్ కంప్లీట్ చాప్టర్ ఇంగ్లీష్ మీడియంవి తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. మెయిన్లీ ఇప్పుడు 10th క్లాస్ కి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను. డెఫినెట్ గా మీ క్లాస్ ఫ్రెండ్స్ కి స్కూల్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ 10th క్లాస్ కి సంబంధించి జియోగ్రఫీ పార్ట్ కి సంబంధించి ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్, భారతదేశం భౌగోళిక స్వరూపాలు, ఈ లెసన్ గురించి మనం తెలుసుకుందాము. నేను ముందు చెప్పినట్లే ఇంగ్లీష్ మీడియం లెసన్స్ని మీకు తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శ్రద్ధగా ఈ వీడియో మొత్తం వినండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అ రిలీఫ్ ఫీచర్. భౌగోళిక స్వరూపం అంటే ఏంటి? మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళారా? లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ ట్రిప్స్కి వెకేషన్స్కి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ షేర్ చేసుకుంటుంటారు కదా, చూసారా మీరు ఎప్పుడైనా? జనరల్లీ ఎలాంటి ప్లేసెస్కి ట్రిప్స్కి వెళ్తుంటారు? నేచర్ ట్రిప్స్కి వెళ్తుంటారు, అంటే బీచెస్కి వెళ్తారు, ఇంకా మౌంటైన్ ప్లేసెస్కి వెళ్తారు, మనాలి, షిమ్లా, కాశ్మీర్, ఇంకా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తుంటారు, మంచి ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్తుంటారు కదా, వ్యాలీస్కి వెళ్తుంటారు, అరకు వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ. ఓకే, నెక్స్ట్ వీటినే మనం రిలీఫ్ ఫీచర్స్ అంటున్నాము. ఇక్కడ రిలీఫ్ ఫీచర్స్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే భూమి యొక్క షేప్నే మనం రిలీఫ్ ఫీచర్స్ అంటున్నాము. ఫిజికల్ ఫీచర్స్ అని కూడా అంటారు, ల్యాండ్ ఫామ్స్ అని కూడా మనం వీటిని అనొచ్చు. మీరు ఆల్రెడీ మీ లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు, గుర్తుందా? ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, హిల్స్, ప్లాటోస్ అండ్ ప్లెయిన్స్. వాటినే ఇంకా విస్తృతంగా అంటే ఎలాబొరేటెడ్గా మీరు ఈ లెసన్లో నేర్చుకుంటారనమాట. ఓకే, అంటే మీరు ఈ లెసన్లో మెయిన్లీ నేర్చుకునేది ఏంటి అంటే రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి, ఇండియా యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ ఏంటి, ఇండియా యొక్క జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేజర్ రిలీఫ్ ఫీచర్స్ ఏంటి, అంటే భారతదేశం యొక్క ముఖ్య డివిజన్స్ ఏంటి రిలీఫ్ ఫీచర్స్లో, వాటి గురించి మీరు ఒక్కొక్కటిగా చాలా వివరంగా తెలుసుకోబోతున్నారనమాట. ఈ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ ఈ మ్యాప్ని గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ద నార్దర్న్ టిప్ టు ద సదరన్ టిప్. ఇక్కడ మనకి రకరకాల ప్రాంతాలు కనిపిస్తున్నాయి కదా, దీన్ని మనం ఫిజికల్ మ్యాప్ అంటాము. ఇక్కడ నార్త్లో హిమాలయాస్, ఇండియన్ డెజర్ట్, సెంట్రల్ హైలాండ్స్, ప్లాటో, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఓకే, అండ్ హిమాలయాస్, వీటిని మనం ఫిజికల్ ఫీచర్స్ ఆర్ రిలీఫ్ ఫీచర్స్ అని అంటున్నాము. ఓకేనా? అంటే రిలీఫ్ ఫీచర్స్ ఆర్ నథింగ్ బట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ల్యాండ్ యొక్క షేప్ని మనం రిలీఫ్ ఫీచర్స్ అంటున్నాము. అంటే భూమి ప్రతి చోట ఫ్లాట్గా ఉంటుందా? ఉండదు కదా. కొన్ని చోట్ల ఎత్తైన పర్వతాలని కలిగి ఉంటుంది, మరికొన్ని చోట్ల లోతైన లోయలు అండ్ పూర్తిగా శాండ్తో నిండిన డెజర్ట్ ఎడారులు ఉంటాయి, పెద్ద పెద్ద మహాసముద్రాలు ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం రిలీఫ్ ఫీచర్స్ అంటున్నాము. వీటి గురించి ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మీకు ఇప్పుడు రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. మరి మనం ఈ రిలీఫ్ ఫీచర్స్ని ఏ విధంగా తెలుసుకుంటాము? హౌ డు వీ నో అబౌట్ దీస్ రిలీఫ్ ఫీచర్స్? అట్లాస్, వాల్ మ్యాప్, రేస్డ్ రిలీఫ్ మ్యాప్స్. అంటే ఒక ప్రాంతంలోని రిలీఫ్ ఫీచర్స్ని మనం ఏ విధంగా తెలుసుకుంటాము? మొదటిగా అట్లాస్ బుక్ ద్వారా. అట్లాస్ అంటే మీకు తెలుసు కదా, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. రకరకాల మ్యాప్స్ అన్నీ ఉండే బుక్నే మనం అట్లాస్ అంటాం. అందులో రోడ్ మ్యాప్స్, క్లైమేట్ మ్యాప్స్, వెజిటేషన్ మ్యాప్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాప్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. వాటిని చూసి వాటి ద్వారా నేర్చుకుంటారు. వాల్ మ్యాప్స్ చూడండి, మీ క్లాస్ రూమ్లో, మీ స్కూల్స్లో హ్యాంగ్ చేసి ఉంచుతారు కదా వాల్ మ్యాప్స్, వాటి ద్వారా నేర్చుకుంటారు. అండ్ ఇంకా రేస్డ్ రిలీఫ్ మ్యాప్స్, ఇది ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే దీంట్లో ప్రాంతాలన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలు, లోతైన ప్రాంతాలు చాలా వివరంగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో ఈ మ్యాప్స్ ద్వారా కూడా మీరు రిలీఫ్ ఫీచర్స్ని నేర్చుకుంటారు. ఓకే, ఎక్కడుందో చెప్పండి. ఇదేం క్వశ్చన్ మేడం, ఇండియా ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంది కదా అనుకుంటున్నారా? అలా కాదు. జియోగ్రాఫికల్గా వరల్డ్లో ఇండియా ఎక్కడుంది? ఫర్ సపోజ్ వేర్ ఈజ్ యువర్ హౌస్ అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు?
మై హౌస్ ఇస్ ఇన్ రాజమండ్రి ఆర్ హైదరాబాద్, హౌస్ నెంబర్ 35-23 అట్లా అడ్రస్ చెప్తారు కదా. అలాగే మన కంట్రీకి కూడా ఒక అడ్రస్ ఉంది తెలుసా? కోర్స్ అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా, భౌగోళికంగా భారతదేశం ఎక్కడుంది అనే అంశం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు మీరు మీ లోయర్ క్లాసెస్లో గ్లోబ్ గురించి నేర్చుకున్నారు కదా, దాని గురించి ఒకసారి రికాల్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ గ్లోబ్. గ్లోబ్ ఈజ్ ఎ మోడల్ ఆఫ్ ద ఎర్త్. అండ్ మన ఎర్త్లో 7 కాంటినెంట్స్, చూడండి 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇండియా ఏ కాంటినెంట్లో ఉంది? ఏషియన్ కాంటినెంట్లో ఉంది. ఇండియా ఈజ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే గ్లోబ్ పైన అడ్డంగా నిలువుగా కొన్ని గీతలు మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటారు? లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటారు. రియల్గా ఈ లైన్స్ ఉన్నాయా అంటే కాదు, ఇవి ఒక ఇమాజినరీ లైన్స్. జియోగ్రాఫర్స్ ఇంకా కార్టోగ్రాఫర్స్ భూమి మీద ఏ ప్రాంతం ఎక్కడుంది అండ్ ఆ ప్రాంతంలో టైం ఎంత అయింది దాన్ని తెలుసుకోవడం కోసం గీసిన ఈ ఇమాజినరీ లైన్స్ని మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటున్నాం. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ టు ఫైండ్ అవుట్ ద టైమ్ అండ్ లొకేషన్ ఆఫ్ అ ప్లేస్. ఓకే, సో ఈ హారిజాంటల్గా ఏవైతే ఉన్నాయో ద హారిజాంటల్ సర్కిల్స్ విచ్ ఆర్ రన్నింగ్ అరౌండ్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్ని ప్యారలల్స్ అని కూడా అంటారు. అండ్ ఈ లాటిట్యూడ్స్ టోటల్ మనకి 181 ఉంటాయి. క్లియర్? ఈ లాటిట్యూడ్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాంగెస్ట్ లాటిట్యూడ్, పొడవైన లాటిట్యూడ్ ఈక్వేటర్, 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈక్వేటర్. ఎందుకు ఇంపార్టెంట్ అని అన్నానంటే ఈ 0 డిగ్రీ లాటిట్యూడ్ ఏదైతే ఉందో ఎర్త్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. సరిగ్గా ఎర్త్ మధ్యలో నుంచి పోతూ ఎర్త్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఈ 2 భాగాల్ని మనం హెమిస్పియర్స్ అంటాం. ఈ పైన ఉన్న భాగాన్ని నార్దర్న్ హెమిస్పియర్ అని, కింద ఉన్న భాగాన్ని సదరన్ హెమిస్పియర్ అంటాము. ఓకే, సో అలాగే ద వర్టికల్ లైన్స్ which are running from north to south pole are called longitudes. ఈ లాంగిట్యూడ్స్ టోటల్ 360 ఉంటాయి. ఓకే, సో ఈ లాంగిట్యూడ్స్లో కూడా ద ఇంపార్టెంట్ లాంగిట్యూడ్ ఈజ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ప్రైమ్ మెరీడియన్. ఇంకొకటి లాంగిట్యూడ్స్ని మెరీడియన్స్ అని కూడా అంటారు, తెలుగులో మధ్యాహ్న రేఖలు అంటారు. టైంని సూచిస్తాయి కాబట్టి వీటిని మెరీడియన్స్ అని కూడా అంటారు. అండ్ ఈ లాంగిట్యూడ్స్లో ద ఇంపార్టెంట్ లాంగిట్యూడ్ ఈజ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఆర్ ప్రైమ్ మెరీడియన్ అని కూడా అంటారు. ఇక్కడ ఎలా అయితే ఈక్వేటర్ ఎర్త్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తుందో ఇక్కడ ప్రైమ్ మెరీడియన్ కూడా ఎర్త్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఇటువైపు ఉన్న దాన్ని వెస్ట్రన్ హెమిస్పియర్ అండ్ ఇటువైపు ఉన్న భాగాన్ని ఈస్టర్న్ హెమిస్పియర్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెమిస్పియర్స్. అండ్ వీటి గురించి వివరంగా మనం వేరే లెసన్లో వేరే టాపిక్లో తెలుసుకుందాము, మిగతా లాటిట్యూడ్స్ గురించి. ఓకే, సో మీరు ఇక్కడ గమనించినట్లయితే దీస్ ఆర్ ద హెమిస్పియర్స్. షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని నార్దర్న్ హెమిస్పియర్ అంటాము, ఇది సదరన్ హెమిస్పియర్, అండ్ దిస్ ఈజ్ వెస్ట్రన్ హెమిస్పియర్ అండ్ దిస్ ఈజ్ ఈస్టర్న్ హెమిస్పియర్. నౌ టెల్ మీ, ఇండియా ఈజ్ ఇన్ విచ్ హెమిస్పియర్? అఫ్ కోర్స్ వెరీ ఈజీ కదా, పిక్చర్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఈ ఫస్ట్ పిక్చర్ గమనించండి. ఇండియా ఈజ్ ఎంటైర్లీ లొకేటెడ్ ఇన్ ద నార్థరన్ హెమిస్పియర్. మన ఇండియా ఉత్తరార్ధగోళంలో ఉంది, నార్దర్న్ హెమిస్పియర్లో లొకేట్ అయి ఉంది. మీ టెక్స్ట్ బుక్లో ప్రింట్ మిస్టేక్ సదరన్ హెమిస్పియర్ అని ఉంటుంది, అది రాంగ్, అది నేర్చుకోవద్దు. ఇండియా నార్దర్న్ హెమిస్పియర్లో ఉంటుంది. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఈస్ట్ ఇంకా వెస్ట్ పరంగా చూసుకుంటే ఇండియా ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్పియర్, లేదా మీరు సింపుల్గా నార్త్ ఈస్టర్న్ హెమిస్పియర్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనా? నార్దర్న్ హెమిస్పియర్ అండ్ ఈస్టర్న్ hemisphere. So this is the location of India in terms of hemisphere. Okay, look at this picture. You can see India is located in the northern hemisphere. ఇందాక ఆల్రెడీ మీకు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి చెప్పాను కదా. సో ఈ హారిజాంటల్ ఇమేజినరీ లైన్స్ని లాటిట్యూడ్స్ అంటారు అండ్ ఈ వర్టికల్ ఇమేజినరీ లైన్స్ని లాంగిట్యూడ్స్ అని అంటారు, రైట్? సో ఇక్కడ ఈ లాటిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్ కలిసి ఒక బాక్స్లా ఫామ్ చేస్తున్నాయి కదా, దీన్ని మనం గ్రిడ్ అంటాము. వాట్ ఈస్ దిస్? గ్రిడ్ అంటారు. అండ్ ఇండియా ఈ గ్రిడ్లో లొకేట్ అయి ఉంది. ఓకేనా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ పరంగా భారతదేశం ఎక్కడుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓకేనా?
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఇండియా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 8 degrees 4 minutes northern latitude and 37 degrees 6 minutes north latitude. ఈ రెండు లాటిట్యూడ్ మధ్య ఇండియా లొకేట్ అయి ఉంది. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ పరంగా చూస్తే కనుక ఇండియా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 68 degrees 4 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అండ్ 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్. సో దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ చూస్తూ మీరు వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ మ్యాప్ చూస్తే దీని నుంచి మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. చూద్దాం. ఇది ఆల్రెడీ ఇప్పుడే తెలుసుకున్నాం కదా. ద మెయిన్ ల్యాండ్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ ద లాటిట్యూడ్స్ 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north. అండ్ అలాగే లాంగిట్యూడ్స్ 68 degrees 7 minutes east and 97 degrees 25 minutes east. And it measures about 3,214 kilometers from north to south. ఇది మన ఇండియా కదా. మీరు ఈ మ్యాప్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ కనిపిస్తుంది కదా. అంటే ఈ నార్దర్న్ టిప్ నుంచి సదరన్ టిప్ వరకు ఇండియా యొక్క పొడవు ఎంతట చూడండి, 3,214 కిలోమీటర్స్ పొడవు కలిగి ఉంటుంది. అలాగే ఇండియా యొక్క వెడల్పు ఈ వెస్ట్రన్ టిప్ నుంచి ఈ ఈస్టర్న్ టిప్ వరకు ఈ లైన్ని గమనించండి. ఇండియా యొక్క వెడల్పు 2,933 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ బిట్వీన్ ద ఎక్స్ట్రీమ్ లాంగిట్యూడ్స్. ఈ రెండు లాంగిట్యూడ్స్ మధ్య ఇండియా యొక్క వెడల్పు ఇది. ఓకేనా, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా మెయిన్ ల్యాండ్. కోస్ట్ లైన్ అంటే తీర ప్రాంతం. మనకు ఆల్రెడీ తెలుసు ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఇట్స్ 3 sides. ఓకేనా, అంటే ఇండియా యొక్క దక్షిణ భాగం ఏదైతే ఉందో దీని 3 వైపులా కూడా నీరు కలిగి ఉండడం వల్ల, ఓకే, ఓషన్స్ కలిగి ఉండడం వల్ల ఈ పార్ట్ని పెనున్సులా అంటారు. సౌత్ ఇండియాని పెనున్సులార్ ఇండియా అని కూడా పిలుస్తారు. బికాజ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఇట్స్ 3 sides. మీకు తెలుసు కదా, పెనున్సులా అంటే ద ల్యాండ్ విచ్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఇట్స్ 3 sides. 4 sides అంటే చుట్టూతో సరౌండ్ అయి ఉంటే ఐలాండ్ అంటారు. ఓకేనా, సో ఈ సదరన్ పార్ట్ని మనం పెనున్సులా అంటాము. అండ్ ఈ సముద్రం వెంబడి ఉన్న ఈ తీర ప్రాంతాన్ని, ఈ కోస్ట్ లైన్ మొత్తం ఎంత ఉంది అంటే, ఓకేనా, ఏదైతే నేను డ్రా చేశానో ఈ కోస్ట్ లైన్ యొక్క పొడవు 6,100 కిలోమీటర్స్. అండ్ అలాగే మనకి డౌన్ అక్రాస్ ద ఓషన్ 2 ఐలాండ్స్ ఉన్నాయి కదా, అండమాన్ అండ్ నికోబార్ ఇంకా లక్షద్వీప్. ఈ 2 ఐలాండ్స్తో కలిపి మెజర్ చేస్తే కనుక మొత్తం ఈ తీర రేఖ పొడవు ఎంత ఉంటుంది, 7,517 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా, అలాగే నార్దర్న్ పార్ట్లో మనకి ల్యాండ్ బార్డర్ ఉంది కదా, ఈ ల్యాండ్ బౌండరీ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ బౌండరీ యొక్క పొడవు చూడండి. సో ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ ల్యాండ్ బార్డర్ మెజర్స్ అబౌట్ 15,200 kilometers. Okay, clear ma? This information is really important in terms of, ఇది కూడా కట్టే. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఎలా అయితే ఎర్త్లో ఈక్వేటర్ భూమిని 2 భాగాలుగా డివైడ్ చేస్తూ పాస్ అవుతుందని చెప్పానో, అలాగే మన కంట్రీ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ లాటిట్యూడ్ కరెక్ట్గా మిడిల్ నుంచి వెళ్తుంది మన ఇండియాని 2 భాగాలు చేసుకుంటూ. ఓకేనా, సో దాన్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం. ఇది 23.5 degrees నార్థరన్ లాటిట్యూడ్, ఈక్వేటర్కి నార్త్ వైపున ఈ లాటిట్యూడ్ అనేది ఉంది. సో మన కంట్రీలో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో 8 states గుండా పాస్ అవుతూ వెళ్తుంది. ఈ 8 states ఏంటో చూద్దామా? గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఈ 8 రాష్ట్రాల్లో నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం ఇండియా లొకేషన్ గురించి బాగా తెలుసుకున్నాం కదా. సో ఇందుకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, మీ ఇల్లు ఎక్కడ అంటే మనం అడ్రస్ చెప్తాము అని. కానీ ప్రతిసారి మనం హౌస్ నెంబర్, ఊరు పేరు ఇవన్నీ చెప్పాం కదా. సమ్ టైమ్స్ మా ఇల్లు హైవే దగ్గర ఉంది, లేదా
గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంది, వాటర్ ట్యాంక్ వెనకాల ఉంది అని మన ఇంటి చుట్టుపక్కల నైబర్హుడ్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ల్యాండ్ మార్క్స్తో కూడా మనం చెప్తుంటాం. అలాగే మన కంట్రీ ఇండియా చుట్టూ కూడా ఒక నైబర్హుడ్ ఉంది, నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి. సో వాటి ఎగ్జాంపుల్తో కూడా మన ఇండియా యొక్క లొకేషన్ని మనం చెప్తూ ఉంటాము. అండ్ ఈ నైబరింగ్ కంట్రీస్ తెలుసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏంటి చూద్దాం. హియర్ ఇండియా ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్ ఏషియా. ఇందాక ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఆసియా ఖండంలో ఇండియా సదరన్ పార్ట్లో దక్షిణ భాగాన లొకేట్ అయి ఉంది. అండ్ ఈ సదరన్ పార్ట్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ బాడీస్ అండ్ ఈజ్ కాల్డ్ యాజ్ పెనిన్సులా. దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. So here the northern part of India shares its land border with 7 countries. Southern part of India ఎక్కువ మొత్తం వాటర్తో షేర్ చేసుకున్నట్లయితే నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మాత్రం 7 దేశాలతోటి ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అదేంటో తెలుసుకుందాము. సో మీరు చూసినట్లయితే నార్త్ వెస్ట్, ఇక్కడ నార్త్ వెస్ట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అండ్ నార్త్ చైనా, నేపాల్, భూటాన్, and to the east Bangladesh, Myanmar. So these are the neighboring countries of the northern part of India. Alage down south across the sea India has 2 neighboring island countries. Southern part లో మనం చూసినట్లయితే కనుక సముద్ర భాగంలో ఇండియన్ ఓషన్లో మనకి 2 ఐలాండ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి? శ్రీలంక ఇంకా మాల్దీవ్స్. సో వీటితో కలిపి చూస్తే మనకి టోటల్గా 9 నైబరింగ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో దేర్ఫోర్ టోటల్గా చూస్తే కనుక ఇండియా హ్యాస్ 9 నైబరింగ్ కంట్రీస్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. దేశాలే కాదు, మన ఇండియా చుట్టూతా ఫిజికల్ బౌండరీస్ కూడా ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాము. ఓకేనా? టు ద నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క ఉత్తర భాగాన ఇంకా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి హిమాలయాస్ ఒక న్యాచురల్ బోర్డర్ లాగా యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. మన దేశానికి మిగతా దేశాలకి మధ్య ఒక న్యాచురల్ బౌండరీ లాగా హిమాలయాస్ అనేవి మనకి యాక్ట్ చేస్తున్నాయి. ఎక్కడ? నార్త్ అండ్ నార్త్ ఈస్ట్. అలాగే టు ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ వైపున చూసుకుంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, వెస్ట్ వైపున అరేబియన్ సీ ఉంది, అండ్ సదరన్ డైరెక్షన్లో ఇండియన్ ఓషన్ ఉంది. ఇవన్నీ కూడా ఫిజికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఫైనలీ వాట్ ఈస్ ద జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్ అండ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఆఫ్ ద గ్లోబ్. అండ్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూసుకున్నట్లయితే ఇండియా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఆఫ్ 8 degrees 4 minutes northern latitude to 37 degrees 6 minutes northern latitude, and between the longitudinal extent of 68 degrees 7 minutes eastern longitude to 97 degrees 25 minutes eastern longitude. ఇండియా ఉన్న జియోగ్రాఫికల్ లొకేషన్ వల్ల, అంటే భౌగోళికంగా మన భారతదేశం లొకేట్ అయి ఉన్న ప్లేస్ వల్ల మన దేశంలో క్లైమేటిక్ కండిషన్స్ కూడా చాలా వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే చాలా వైవిధ్యభరితంగా క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు కదా, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కాస్త కూల్ క్లైమేట్ని కలిగి ఉంటుంది. వెరాజ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మనం చూస్తే కనుక చాలా వార్మ్ అండ్ హాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఉంటుంది, బికాజ్ ఈక్వేటర్కి కాస్త దగ్గరగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ డైవర్సిఫైడ్ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మన కంట్రీలో వైవిధ్యభరితమైన వృక్ష జాతి, వివిధ రకాల పాడి పంటలు అనేవి పండుతున్నాయి. చూడండి, నార్త్లో మనకి వీట్, బార్లీ ఇవన్నీ ఎక్కువగా పండుతూ ఉంటాయి. అలాగే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి రైస్, మిల్లెట్స్ ఇవన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి. ఇలా వివిధ రకాలైన మొక్కలు, చెట్లు, వివిధ రకాలైన పంటలు, వీటన్నిటికీ కూడా జియోగ్రఫికల్ లొకేషన్ అనేది ప్రభావితం చేస్తుంది. అంటే దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన కంట్రీలో రకరకాల క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణ స్థితులు, శీతోష్ణ స్థితులు, అలాగే వైవిధ్యభరితమైన వృక్ష జాతి, జీవజాతి అనేది ఉందన్నమాట. ఓకేనా? అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇట్స్ లాంగ్ కోస్ట్ లైన్, ఈ పొడవైన తీర ప్రాంతం, ఈ తీర రేఖ ఏదైతే ఉందో దీనివల్ల ఇతర దేశాలతోటి ట్రేడింగ్ అంటే వ్యాపారం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఓకే, అంటే ఇట్ ఎనేబుల్డ్ ద ట్రేడ్ రూట్స్, అంటే వివిధ దేశాలతోటి వ్యాపార మార్గాలని పెంచుకోవడానికి, వ్యాపారం చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. విధంగా ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓషన్లో లొకేట్ అయి ఉండడం వల్ల
ఫిషింగ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగా డెవలప్ అయింది. మత్స్యకారులు కూడా చాలా బాగా సంపాదించుకోగలుగుతున్నారు. అదేవిధంగా ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓషన్లో లొకేట్ అయి ఉండడం వల్ల ఫిషింగ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగా డెవలప్ అయిందనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో క్లైమేటిక్ కండిషన్సే కాదు ప్రతిదీ కూడా చాలా డైవర్సిఫైడ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే ఒక్క కంట్రీలోనే మనకి రకరకాల భాషలు, కల్చర్స్, అలాగే రకరకాల క్లైమేటిక్ కండిషన్స్, రకరకాల ఫుడ్స్ అండ్ అలాగే రకరకాల పాడి పంటలు అనేవి ఉంటున్నాయి అనమాట. అందుకే మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటుంటారు కదా, దీనివల్లనే. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దీనికి ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ చేయాలి. ఓకే, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈ స్నోఫాల్ మోస్ట్ కామన్లీ ఎక్స్పీరియన్స్డ్? మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా మంచు కురుస్తుంది? దీనికి ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద టైమ్ జోన్స్. మీకు ఆల్రెడీ తెలుసు భూమిపైన ప్రతి చోట ఒకేసారి ఒకే టైం అయితే ఉండదు. వివిధ ప్రాంతాల్లో రకరకాల టైం జోన్స్ అనేవి ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ డే అయితే అమెరికాలో నైట్ అని అంటారు. ఇది చాలా బేసిక్ విషయం కదా. అలాగే ప్రతి కంట్రీకి మధ్య కూడా టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. చాలామంది చూడండి ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు వేరే కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళకి టైంని అడ్జస్ట్ చేసుకోమని అనౌన్స్మెంట్స్ కూడా వస్తుంటాయి. సో ఈ విధంగా ప్రతి దేశంలోని వివిధ రకాలైన టైం జోన్స్ ఉంటాయి కదా. సో ఒక ప్రాపర్ టైం జోన్ మెయింటైన్ చేయడం కోసం 1884లో ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ రకాలైన టైం జోన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైం జోన్స్ని నిర్ణయించడం కోసం ఈ వరల్డ్లో సెంటర్ ఆఫ్ ద వరల్డ్గా 0 degrees ప్రైమ్ మెరిడియన్ని పరిగణిస్తూ గ్రీన్విచ్ మీన్ టైంని వరల్డ్కి ఒక బేసిక్ స్టాండర్డ్, అంటే వరల్డ్కి బేసిక్ ఒక స్టాండర్డ్ మెరిడియన్లా పరిగణించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా టైం డిసైడ్ చేశారు. అది ఏ విధంగా జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఇది మనం గ్రీన్విచ్ మెరిడియన్ అని ఎందుకు పిలుస్తున్నామంటే ఈ 0 degree ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉందో ఇది లండన్లో గ్రీన్విచ్ విలేజ్ మీద నుంచి పాస్ అవుతుంది. అందుకే దీనికి గ్రీన్విచ్ మీన్ టైం అని పేరైతే పెట్టారు. సో ఈ గ్రీన్విచ్ మీన్ టైం పాస్ అయ్యే చోట మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైతే సన్ హయ్యెస్ట్ పాయింట్లో ఉంటాడో ఆ టైంని, అంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు దాన్ని 12 noon అంటే మధ్యాహ్న సమయంగా పరిగణిస్తూ అక్కడి నుంచి టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చారు. అది ఎలాగనేది చూద్దాం. ఓకేనా? గ్లోబ్ అనుకుందాము. ఎర్త్కి సెంటర్ ఆఫ్ ద వరల్డ్గా పరిగణిస్తూ 0 degree ప్రైమ్ మెరిడియన్ని జిఎంటీగా డిసైడ్ చేశారు. సో ఈ జిఎంటీకి ఈస్ట్ వైపుగా ఉన్న కంట్రీస్ అన్నిటికీ కూడా టైం పెరుగుతూ వెళ్తుంది. అదే వెస్ట్ వైపున కంట్రీస్ అన్నిటి కూడా టైం తగ్గుతూ వస్తుంది. అది ఎలా అంటే ప్రతి లాంగిట్యూడ్కి మధ్య ఉన్న దూరం 4 minutes. ఓకే, ప్రతి లాంగిట్యూడ్కి మధ్య ఎంత తేడా ఉంది? 4 minutes ఉంది. ఈస్టర్న్ కంట్రీస్ యొక్క టైం మనం తెలుసుకోవాలంటే కనుక +4 minutes అనేది చూస్తాము. వెస్టర్న్ కంట్రీస్ యొక్క టైం తెలుసుకోవాలంటే -4 minutes అనేది క్యాలిక్యులేట్ చేసి చూస్తాం. అది ఎలా అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా యొక్క టైం జోన్ ఏంటి అది చెప్తాను. ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా ఈజ్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఇండియా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ దీస్ 2 longitudes అని చెప్పాను కదా. ఈ అయితే జిఎంటీని సెంటర్ ఆఫ్ ద వరల్డ్గా పరిగణిస్తూ తీసుకున్నారో అలాగే ఇండియాలో మన కంట్రీకి ఆల్రెడీ మనకి తెలుసు ఇండియా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ దీస్ 2 longitudes. ఈ 2 longitudesకి మధ్యలో పాస్ అవుతున్న లాంగిట్యూడ్ ఏదైతే ఉందో 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ని ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా పరిగణిస్తున్నారు. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ పాసింగ్ త్రూ అలహాబాద్. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ నుంచి ఈ ఐఎస్టీ ఈ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అనేది పాస్ అవుతుంది. అండ్ ఈ మెరిడియన్ పైన ఉన్న టైంని మనం ఇండియా యొక్క లోకల్ టైంగా కన్సిడర్ చేస్తున్నాం. మన భారతదేశం మొత్తానికి ఈ టైంనే మనం ఫాలో అవుతున్నాము. ఏ టైంని ఫాలో అవుతున్నాము? ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ. సో వాట్ ఈస్ దాట్? 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టైమ్ జోన్స్. సో ఇక్కడ టైమ్ జిఎంటీ నుంచి చూసుకున్నట్లయితే కనుక మన ఇండియా 5.5 hours ముందుగా ఉంటుంది. అంటే లండన్లో 1 o'clock అయిందనుకోండి +5.5 మనకి ఇక్కడ 6:30 అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదా. చూడండి,
ఈ జిఎంటీ నుంచి మన ఇండియా ఏ లాంగిట్యూడ్లో ఉంది, 82.5 degrees లాంగిట్యూడ్లో ఉంది. సో 82 × 4 328 ప్లస్ హాఫ్ కాబట్టి 2. సో టోటల్ ఎంత, 330. ఇది మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే కనుక మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 5.5 అంటే 5.5 hours డిఫరెన్స్. సో జిఎంటీకి ఇండియాకి, జిఎంటీ అండ్ ఐఎస్టీకి ఉన్న డిఫరెన్స్ ఎంత, 5.5 hours. లండన్ కన్నా మనం 5.5 hours ముందుగా ఉన్నాము. ఈ జిఎంటీ కన్నా వెస్ట్ వైపు ఉన్న కంట్రీస్ అన్నీ కూడా వీటికన్నా లేట్గా ఉంటాయి, మైనస్ చేయాలన్నమాట అక్కడ. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్. ఈ విధంగా టైం అనేది డిసైడ్ చేయబడింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా ఈస్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే, నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. చరిత్ర అంటే ఎలా ఫామ్ అయింది, మన భారతదేశం యొక్క భూభాగం ఏ విధంగా ఏర్పడిందో ఈ టాపిక్ ద్వారా మనం తెలుసుకుందాం. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అరే అమెరికా వెళ్ళాలంటే అన్ని అవర్స్ ట్రావెల్ చేయాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఇన్ని అవర్స్ ట్రావెల్ చేయాలా, అరే ఎందుకు అసలు మధ్యలో సముద్రాలు ఏర్పడ్డాయి, ఈ కాంటినెంట్స్ అన్ని దగ్గరగా ఒకటే చోటు ఉండొచ్చు కదా, చాలా ఈజీగా వెళ్ళే వాళ్ళం కదా మనం ఎక్కడంటే అక్కడికి అని అనుకున్నారా? కానీ మీకు తెలుసా, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ కాంటినెంట్స్ అన్నీ ఇలా విడివిడిగా కాకుండా ఒకటే చోట కనెక్టెడ్గా ఒక పెద్ద కాంటినెంట్గా ఉండేవి. దాన్నే పంజియా సూపర్ కాంటినెంట్ అని పిలిచేవారు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఈ మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ డే మ్యాప్. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఈ 7 కాంటినెంట్స్ మధ్యలో ఓషన్స్ ఉన్నాయి కదా. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మాత్రం ఇలా ఉండేది ఎర్త్. ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా, ఈ ల్యాండ్ మాస్ అంతా కూడా ఒకటే పెద్ద ల్యాండ్ మాస్గా ఉండేది అండ్ ఒకటే పెద్ద ఓషన్గా ఉండేది. ఈ ఓషన్ని పంతాలసా ఓషన్ అని పిలిచేవారు. ఈ కాంటినెంట్ని పంజియా కాంటినెంట్ అని పిలిచేవారు. ఓకే, సో మీకు ఇంకొక విషయం తెలుసు కదా. ఇంకొక విషయం ఏంటంటే భూమిపైన లిథోస్పియర్ లేయర్ ఏదైతే ఉంటుందో అది కనెక్టెడ్గా ఉండదు, విడివిడి భాగాలుగా ఉంటుందన్నమాట. ఒక ఫ్రాగ్మెంటెడ్ పీసెస్గా ఉంటుంది. మనం ఆ పీసెస్ని టెక్టానిక్ ప్లేట్స్ అంటాము. అర్థమవుతుందా? భూమి సమాంతరంగా కనెక్టెడ్గా ఉండదు, అది విరిగిపోయి చిన్న చిన్న ముక్కలు కింద ఉంటుందన్నమాట. ఫ్రాగ్మెంటెడ్ పీసెస్గా ఉంటుంది. ఆ పీసెస్ని మనం ప్లేట్స్ అంటున్నాం. ప్లేట్ టెక్టానిక్స్ లేదా టెక్టానిక్ ప్లేట్స్ అంటాం. ఈ టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో ఎప్పుడు ఒక ఫ్రిక్షన్, ఒక మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మూమెంట్ వల్ల ఇంటర్నల్గా ఉండే హీట్ ఇంకా ఫోర్సెస్ వల్ల మౌంటైన్స్ ఏర్పడడం, వాల్కనిక్ ఎరప్షన్స్ జరగడం, సాయిల్ ఎరోషన్ జరగడం, కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటే ఖండాలు విభజన జరగడం అనేది జరుగుతుంది. సో అలాంటిదే ఇక్కడ ఒకటి జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏమైందంటే చూడండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత భూమి లోపల అంతర్గతంగా జరిగిన కొన్ని హీట్, ఈ మూమెంట్ కారణంగానే కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధిలో కాంటినెంట్స్ అన్నీ కూడా వేరు వేరు ప్రాంతాలకి షిఫ్ట్ అయ్యాయి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు దీన్ని. ఓకేనా, భూమి యొక్క ఇంటర్నల్ హీట్ అండ్ ప్రెషర్స్ వల్ల 20 కోట్ల సంవత్సరాల క్రితం భూమి విడిపోవడం స్టార్ట్ అయ్యిందనమాట. ఓకేనా, మొదటిగా ఎర్త్, ఈ పంజియా సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో మొదటిగా 2 పెద్ద భూభాగాలుగా డివైడ్ అయ్యింది. ఓకేనా, ఆ 2 పెద్ద భూభాగాలు ఏంటి, ఒకటి లౌరేషియా లేదా అంగారా ల్యాండ్ అంటారు, అండ్ కింద ఉన్న భాగం గోండ్వానా ల్యాండ్ అంటారు. ఈ 2 భూభాగాలుగా మొదటగా డివైడ్ అయింది. ఓకేనా, సో లౌరేషియా అండ్ గోండ్వానా ల్యాండ్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా వాజ్ వన్స్ అ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. మన భారతదేశం ఒకప్పుడు ఈ గోండ్వానా భూభాగానికి చెందింది. మీరు ఈ పిక్చర్ చూస్తే మీకు అది బాగా అర్థమవుతుంది కదా. ఇక్కడ గమనించండి, ఈ పిక్చర్లో అర్థమవుతుంది. ఇక్కడ మనకి గోండ్వానా ల్యాండ్లో ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఇండియా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా గోండ్వానా భూభాగంలో ఉండేవి. తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ ఏమైందంటే ఈ గోండ్వానా భూభాగం ఏదైతే ఉందో ఇందులో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ జరుగుతూ, అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల, భూమి యొక్క ఇంటర్నల్ హీట్ వల్ల ఈ గోండ్వానా భూభాగం నుండి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఏదైతే ఉందో అది డ్రిఫ్ట్ అవ్వడం జరిగిందనమాట. అంటే మూవ్ అవుతూ చూడండి,
ఇక్కడ నుండి ఈ టెక్టానిక్ ప్లేట్ ఏదైతే ఉందో మూవ్ అవుతూ నార్దర్న్ వైపు ప్రయాణిస్తూ యురేషియన్ ప్లేట్ని ఢీకొనింది. ఇది 30 to 40 మిలియన్ ఇయర్స్ ఎగో జరిగింది. సో ఈ లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. ఓకేనా? సో ఇది అవ్వడం అనేది ఓవర్ నైట్లో జరిగే ప్రాసెస్ కాదు. ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాల వ్యవధిలో ఈస్టర్న్ డైరెక్షన్లో ప్రయాణిస్తూ యురేషియన్ ప్లేట్ని ఢీకొనిందనమాట. ఈ విధంగా 2 టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు అక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఎర్త్ క్వేక్స్ జరగచ్చు, మౌంటైన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇంకా యురేషియన్ ప్లేట్ కొలైడ్ అయినప్పుడు, ఢీకొన్నప్పుడు ఈ 2 ప్లేట్స్ యొక్క భూమి అంచులు ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఫోల్డ్ అయ్యి అతిపెద్ద మౌంటైన్స్గా ఫామ్ అయ్యాయి. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగింది అంటే 30 to 40 మిలియన్ ఇయర్స్ ఎగో జరిగింది. అండ్ ఇలా ఈ 2 ప్లేట్స్ ఢీకొనడం వల్ల, కొలైడ్ అవ్వడం వల్ల ఏర్పడినవే ద గ్రేట్ హిమాలయన్ మౌంటైన్స్. భూమి ఎప్పుడు ఫామ్ అయింది? 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. అంటే భూమి యొక్క పుట్టుకతో కంపేర్ చేస్తే ఈ హిమాలయాస్ అనేది చాలా రీసెంట్ ఈవెంట్గా పరిగణిస్తారు. అందుకే హిమాలయ పర్వతాలని యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. ఫోల్డెడ్ మౌంటైన్స్ అని ఎందుకు అంటారో చెప్పాను కదా, భూమి యొక్క మడతల వల్ల అది ఫోల్డ్ అవ్వడం వల్ల ఇవి ఏర్పడ్డాయి కాబట్టి. అండ్ అది కూడా తక్కువ కాల వ్యవధిలో, అంటే భూమి పుట్టుకతో పోల్చి చూస్తే చాలా రీసెంట్ టైమ్స్లో జరిగింది కాబట్టి దీన్ని రీసెంట్ అంటే నిన్న మొన్నని కాదు, భూమి యొక్క పుట్టుకతో కంపేర్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో అందుకే దీన్ని ఒక రీసెంట్ ఈవెంట్, ఒక యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. సో ఈ విధంగా ద హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద కొలిజన్ ఓవర్ ఇయర్స్. The masses of molten granite and basalt intruded from the mantle and reached the crust where they are solidified. సో ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు భూమి యొక్క లోపలి భాగంలో ఉండే మ్యాంటిల్, బసాల్ట్ ఇవన్నీ కూడా క్రస్ట్ అంటే అవుటర్ సర్ఫేస్కి రీచ్ అయ్యి అవి అక్కడ సాలిడిఫై అయ్యి ఒక అతిపెద్ద మౌంటైన్స్గా ఫామ్ అయ్యాయి. ఓకే, ఈ విధంగా ద బ్రేకింగ్ ఆఫ్ ఫ్రమ్ నార్థర్న్ కార్నర్స్ ఆఫ్ పెనిన్సులార్ ప్లాట్యూ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ లార్జ్ బేసిన్. అంటే ఈ విధంగా ఆస్ట్రేలియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ని ఢీకొన్నప్పుడు ఇక్కడ చాలా ఒక పల్లెం లాంటి ఖాళీ ప్రాంతం అనేది క్రియేట్ అయ్యిందనమాట. మన పెనిన్సులార్ ప్లాటోలోని నార్థర్న్ కార్నర్స్ పగిలిపోవడం వల్ల అక్కడ ఒక పెద్ద ఖాళీ లోయ అనేది ఏర్పడింది. ఈ కాలక్రమేణా హిమాలయ నుండి ప్రవహిస్తూ వచ్చే పెరెన్నియల్ రివర్స్, జీవ నదులు ఏవైతే ఉంటాయో అవి ఆ నదులు పర్వతాల నుండి ప్రవహిస్తూ వచ్చి వాటితో పాటు తీసుకుని వచ్చి అంటే కొట్టుకుని వచ్చే ఇసుక, ఒండ్రు, మట్టి, ఈ అల్లువియల్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ ఖాళీ లోయలో డిపాజిట్ అయ్యి ఇక్కడ ఒక అతిపెద్ద నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. ఒక ఫర్టైల్ ల్యాండ్, ఒక సారవంతమైన భూమి ఏర్పడడానికి ఇవి కారణమయ్యాయి. అంటే ఈ లోయలో ఈ డిపాజిట్స్ అన్నీ ఫిల్అప్ అయ్యి ఒక ప్లెయిన్స్గా ఫామ్ అయ్యాయి. వీటి గురించి కూడా మనం ఫర్దర్గా తెలుసుకుంటాము. ఓకేనా? అండ్ దిస్ క్రియేటెడ్ ద ఫ్లాట్ నార్దర్న్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా. పార్ట్నే గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అండ్ ద పెనిన్సులార్ ప్లాటో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ ల్యాండ్ బ్లాక్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే టోటల్ మొత్తం భూభాగం మీద అతి పురాతనమైన భూభాగాల్లో ఈ పెనిన్సులార్ ప్లాటో కూడా ఒకటి. ఎందుకంటే మనం ఇందాక పిక్చర్లో ఆల్రెడీ చూసాం కదా, పంజియా సూపర్ కాంటినెంట్ అప్పటి నుండి కూడా మనకి ఈ ఇండో యురేషియన్ ప్లేట్ అనేది ఉంది. అంటే హిమాలయాతో పోలిస్తే ఇది రీసెంట్గా ఫామ్ అయిన ల్యాండ్ కాదు, కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఉన్న భూభాగం. అందుకే పెనిన్సులార్ ప్లాటోని ద మోస్ట్ ఏన్షియంట్ ల్యాండ్ బ్లాక్ అనేసి కూడా అంటారు. ఓకే, క్లియర్? సో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ టెక్స్ట్ బుక్లో లెసన్ మొత్తాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్లో మనం రిలీఫ్ ఫీచర్స్ యొక్క ఇంట్రొడక్షన్, జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా, జియలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా అండ్ వీటి గురించి తెలుసుకున్నాం కదా. సో సెకండ్ పార్ట్లో మనం మేజర్ రిలీఫ్ ఫీచర్స్ గురించి ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. సో మళ్ళీ పార్ట్ 2 వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. మీరు డెఫినెట్గా అది కూడా చూసి పూర్తి లెసన్ని బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత నేను బిట్స్ వీడియోస్ కూడా పెడతాను. మీరు ఆ బిట్స్ని కూడా అటెంప్ట్ చేసి ట్రై చేయండి. మీకు ఎంతవరకు లెసన్ అర్థమైందో మీరు అసెస్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు నచ్చినా నాకు కామెంట్ చేయండి. మీ క్లాస్ ఫ్రెండ్స్కి, స్కూల్ ఫ్రెండ్స్కి తప్పకుండా ఇది షేర్ చేయండి. మీ అదర్ స్కూల్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ప్రతి 10th క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.